32వ సర్గము సీతాదేవి యొక్క ఆలోచనాపరంపరలు. కొమ్మల మధ్య కలిసిపోయున్న వాడును, మెరుపుతీగల రాశివలె ఒప్పుచూ పచ్చని వర్ణము కలిగియున్నవాడును, తెల్లని వస్త్రమును ధరించియున్న వాడును, బాగుగా వికసించిన అశోక పుష్పములవలె శోభిల్లుచున్నవాడును, పుటము పెట్టిన బంగారు వన్నె కనులుగలవాడును, వినయశోభితుడును అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుని జూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగియున్న కపివరుని జూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను. అహో! ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యమును గొలుపుచున్నది! ఇది భయంకరము, దరిజేరరానిది, చూడశక్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాసేగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామా! రామా! లక్ష్మణ! అని మిక్కిలి దీనముగా విలపించెను. సాధ్వి అయిన సీత సన్ననిస్వరముతో రాక్షసులకు వినబడకుండా తిన్నగా పలువిధముల రోదించెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తియేయున్న ఆకపివరునిగాంచి ఇది స్వప్నముగా వచ్చును అని తలపోయసాగెను. ఆమె ఇటున్నటు గమనించుచు వెడల్పైన వక్రముఖము గలవాడును, వానరోత్తముడైన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు, అమాత్యుడును, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను. విశాలనేత్రయైన ఆ సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరల ఆలోచింపసాగెను. నేడు కలలో వికృతాకారముగల ఒక వానరమును గాంచితిని. స్వప్నమున వానరమును జూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. ఎవరికి ఏ ఆపదరానున్నదో తెలియదు. శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక. దుస్వప్న ప్రభావము వారిపై పడకుండుగాక. పూర్ణచంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖముగల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమేలేదు. శోక దుఃఖపీడితురాలనైనా నాకు నిద్రయే పట్టుటలేదుగదా. ఇక స్వప్నము ఎట్లువచ్చును? కనుక ఇది కల ఏమాత్రమూగాదు. నేను నిరంతరమూ మనస్సులో శ్రీరామునే స్మరించుచు రామా రామా అని పలుకుచుంటిని. ఆ కారణమున తదనురూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూచుచున్నాను. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని. నా మనస్సునందంతటనూ రాముడే నిండియుండెను. అనవరతము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడునూ భ్రమరకీట న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది మనోరథమే అయుండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలనన మనోరథమునకు రూపము ఉండదుగదా. ఈ వానరుడు స్పష్టమైన రూపముగలవాడై నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు. నమోస్తు వాచస్పతయే సవజ్రినే స్వయంభువే చేవ హుతాసనాయచ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాణ్యదా. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగుగాక, అన్యథా కాకుండుగాక. శ్రీరాముని గుణములను కీర్తించియున్నందున ఇతడు రాముని పక్షమువాడే అయ్యుండును, ఇతర పక్షములకు చెందినవాడు కాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 32వ సర్గము.